పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో ఏప్రిల్ 16 మరియు 17 రోజు మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం, అలాగే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయడానికి సంబంధించిన నిబంధనలు ప్రస్తుతానికి అమలు చేయబడవని కేంద్ర ప్రభుత్వానికి గురువారం సుప్రీంకోర్టు తెలియజేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు పివి సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్లతో కూడిన 3 న్యాయమూర్తుల ధర్మాసనం సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చిన హామీని నమోదు చేసింది. ఈ మధ్యంతర అభ్యర్థనను పరిష్కరించడానికి మే 5న ఈ విషయం మరొక విచారణకు రానుంది. ఈ క్రమంలో వక్ఫ్ ఆస్తులో ఎలాంటి మార్పు చేయొద్దని సిబిఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు,